మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గురించి చాలా రకాల వీడియో క్రియేట్ చేస్తామండి. మన యూట్యూబ్లో చాలా రకాలమైన వీడియోస్ చెప్పాము మనకు. ఆ బేబీ బ్రాడ్కాస్ట్ కావచ్చు, చాలా ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కోసం ఒక షార్ట్ రీల్ ఎలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను అండి, బుక్ యువర్ ప్రాపర్టీస్. మీరు ఎవరన్నా ల్యాండ్స్ కోసం కానీ, ఓపెన్ ల్యాండ్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ లైక్ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తుంటే, మీరు డైరెక్ట్ వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చండి, బుక్ యువర్ ప్రాపర్టీస్. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో మీకు కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో ఉంటాయి మీకు. ఇప్పుడు వీళ్ళకి నేను ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాను అండి. ఎట్లా అంటే, క్యాన్వా యూజ్ చేసి ఫస్ట్ నేను చాలా రకాల వీడియో మీకు చెప్పాను. దానిలో ఒక రీల్ సైజ్ తీసుకున్నాను. రీల్ వచ్చి మీకు సైజు మీకు తీసుకున్నట్టయితే 1080 by 1920 పిక్సెల్. ఈ సెలెక్ట్ చేసినట్టే మనకి ఇలా వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది. అంటే ఆ వీడియో ఎక్కడ ఉంది కంప్లీట్ గా. సో ఈ వీడియోస్ ని ఫోల్డర్ నుంచి డైరెక్ట్ గా మీరు క్యాన్వాకి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసిన వెంటనే మీకు వీడియోలో ఈ కంప్లీట్ వీడియో వచ్చేస్తుంది అన్నట్టు. రాకపోతే మళ్ళీ ఒకసారి డ్రాగ్ చేసుకోండి. మనం చేసినప్పుడు ఒక్కోసారి మిస్ అవుతుంది. మీరు ఏ అవతార వీడియో చేసుకోవచ్చు, టెక్స్ట్ వీడియో చేసుకోవచ్చు, మ్యూజిక్ తో వీడియో చేసుకోవచ్చు, ఏదైనా ఆప్షన్ మీకు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది ఒక నేను క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేసుకున్నాను. సో వీడియో క్లిక్ చేసిన తర్వాత ఈ రెండు ఫుల్ సెలెక్ట్ చేసుకున్నాక నేను స్పీడ్ ఇచ్చేసాను. తర్వాత ఈ ఏదైతే వాయిస్ ఉందో దాన్ని డిజేబుల్ చేసుకున్నాను. తర్వాత ఇంకోటి, ఈ వీడియోలో మీకు ఒక వీడియోకి నేను ఫ్లో పెట్టుకున్నాను. ఏదైనా సింపుల్ అండి, మీకు ఏదైతే వీడియో పెడుతున్నారో దాని స్పీడ్ దాన్ని బట్టి. ఇది మొత్తం మీకు 25 సెకండ్స్ వచ్చింది వీడియో. అంటే ఈజీగా చూసుకోవడానికి, ఎక్కువ లెంత్ లేకుండా. తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మనము ఒక టెక్స్ట్ నుంచి వాయిస్ రూపంలో ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఒక సింపుల్ డిస్క్రిప్షన్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఉంది కదా, ఇన్వెస్టర్ రియల్ ఇన్కమ్. ఇక మీకు ఉంది కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ప్రగతిన హైదరాబాద్, ఏ గ్రేట్ ఇన్వెస్ట్ ఆపర్చునిటీ విత్ రెంటల్ ఇన్కమ్. ఇది తీసుకున్న వెంటనే కాపీ చేసుకోండి. దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉందండి, OpenAI.fm. దీంట్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ నౌ. మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తున్నామో ఆ డిస్ప్లే నెంబర్ తీసుకోండి, ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీరు వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు చాలా ఉంటాయండి వాయిసెస్. లేదు అంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వైబ్స్ ఉంటాయి. దీనిలో ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకోండి, ప్లే కొట్టేసేయండి. కమర్షియల్. మీకు ఇక్కడ ప్లే కొట్టేదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు వీడియో కంప్లీట్ 25 సెకండ్స్ ఉంది. ఇది డౌన్లోడ్ చేసాక ఎన్ని సెకండ్స్ ఉందో చెక్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీకు డౌన్లోడ్ అయిపోయింది. ఈ ఫైల్ తీసుకున్న వెంటనే ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్లు ఏంటంటే, కంప్లీట్గా 13 సెకండ్స్ మాత్రం మీకు వచ్చిందండి. అంటే ఏంటిది, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు కావాల్సింది 26 సెకండ్స్. సో చేసిన తర్వాత నేను మ్యూజిక్ పెట్టుకున్నా అంటే అలా కాకుండా కొంచెం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకోండి. అంటే ఎట్లా ఉంది, ఆ లొకేషన్ ఎక్కడ అన్నట్టు మనం పెట్టుకోవచ్చు. పర్పస్ ప్రాపర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా, ఆ ప్రాపర్ డీటెయిల్స్లో షేర్ నగర్ 8 feet రోడ్, 5 years old కన్స్ట్రక్షన్, మంత్లీ రెంటల్ 16,000. ఇది ఇచ్చేసుకుందాం. సో ఇది ఇచ్చిన తర్వాత మీరు కాపీ చేసుకొని లొకేషన్ ఇది ఉంది కదా, ప్రాపర్ డీటెయిల్స్, మీకు ఏదైతే మంత్లీ ఇన్కమ్ ఉందో అక్కడ కామా చేసుకోండి. మీకు ఇక్కడ ప్రతిదీ ఏంటంటే, ఇక్కడ చూసుకోవాలి మీరు స్పేస్ ఇవ్వడం. 5 years old ఇక్కడ. సో ప్లే చేసుకున్న తర్వాత కమర్షియల్ ఇది అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీరు తెలుగు కూడా ఇవ్వచ్చండి, మీకు దాని నుంచి వాడాల్సిన పని లేదు. డౌన్లోడ్ వస్తాం, మళ్ళీ ఏదైతే వాయిస్ డౌన్లోడ్ చేస్తామో చూసుకోండి. ఎగ్జాక్ట్ గా మీకు 26 సెకండ్స్ వచ్చిందండి, చూడండి. సో వచ్చింది కదా. ఈ యొక్క ఏదైతే మనం ఇచ్చామో, సార్ మనం ఎందుకు 26 సెకండ్ ఇచ్చాము, అది వీడియో ప్లే చేసి చూసుకోవచ్చు అంటే హ్యాపీ చూసుకోవచ్చు అండి.
ఇట్లా. Commercial property for sale in Pragathi Nagar, Hyderabad. A great investment opportunity. సో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకున్నాం, ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ లో మనం ఇచ్చామో ఇక్కడ ఇచ్చేసుకొని ఎక్కడైతే మన ఆడియో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నామో ఇక్కడ 26 సెకండ్స్, అయితే ఇది 26 సెకండ్స్ ఉంది. మీకు లాస్ట్ స్క్రీన్ లో మీకు ఏం చేయాలో నేను చెప్తామండి, దాని నుంచి మీరు వదిలేసిన పని లేదు. దానికోసము ఇది అయిపోయిన తర్వాత ఇది క్లిక్ చేసుకున్నారంటే లాస్ట్కి మీకు వీడియోలో మీకున్న ఆప్షన్ అంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మీకు చాలా ఉంటాయండి సబ్స్క్రైబ్స్, ఏది ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీకు ఇచ్చాము. ఇక్కడ ఇది షార్ట్ కాబట్టి మనం ఏం చేసామంటే ఇలా ఇస్తున్నాం, అంటే మనం కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలండి. సో అలా చేంజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసాం. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇక్కడ ఇచ్చామో కంప్లీట్గా ఈ దాన్ని మనం ఇట్లా యాడ్ చేసుకోండి. ఇది అయిపోయిన వెంటనే మనకి ఇలా వస్తుంది. 99. సో ఈ విధంగా క్లిక్ చేసుకోవచ్చు. Commercial property. తర్వాత మనకు మేజర్ కావాల్సిందంటే మీ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఎక్కడైతే మీరు ఉందో ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సింది టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైతే కరెక్ట్ అమ్ముతున్నారో అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ మిడిల్ ఎందుకు ఇవ్వడం మనము కస్టమర్కి విజిబుల్ అయ్యేది మిడిల్లోనే. ఎక్కడైతే మనం ఇచ్చాం మనం వెంటనే ఫోన్ నెంబర్ ఫస్ట్ చేయొద్దండి. చాలా మంది చేస్తారంటే మిస్టేక్లో ఫోన్ నెంబర్ ఫస్ట్ ఇచ్చేస్తారు. అలా కాకుండా మీకు ఏదైతే ఎఫెక్ట్లో మీకు ఏదైతే కావాలనో ఆ కలర్ యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా ఇక్కడ టెక్స్ట్ చూసుకోండి. ఇది లోపల టెక్స్ట్ వైట్, బయట ఎఫెక్ట్ ఇచ్చేసి ఇక్కడ నేను ఎఫెక్ట్ పెడుతున్నా. ఎఫెక్ట్స్ అని ఇక్కడ ఉంటాయండి. తర్వాత ఎఫెక్ట్లో మీ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు బోల్ అయిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెంచుకోండి. సో ఇప్పుడు మీకు చాలా ఈజీగా అవపడుతుంది. మీకు లోగో కనుక ఉంటే లోగో యాడ్ చేసుకోండి. తర్వాత మీ ఇన్ఫర్మేషన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదండి. ఇప్పుడు ఏదైతే మనం ఇస్తున్నామో ఈ లొకేషన్ ఇవన్నీ కమర్షియల్ ప్రాపర్టీస్ అని, సో ఎక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదో అక్కడ కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాం. సేమ్ ఇన్ఫర్మేషన్ని కాపీ చేసుకొని తర్వాత మీకు కాంటాక్ట్ నౌ. ఎందుకు మేము లాస్ట్ పెడుతున్నాం అంటే జనాలు ఫస్ట్లో చూస్తే మీకు ఫోన్ నెంబర్ డైరెక్ట్ ఫస్ట్ వేసండి. ఇన్ఫర్మేషన్ అనేది జనాలు వినరు కాబట్టి మనకి ఫస్ట్ జనాలు అంటే నేను జస్ట్ చెప్తున్నాను అండి. మీకు ఇక్కడ సెకండ్ పేజ్లో ఈ కంటెంట్ యాడ్ చేసుకొని ఇది కంప్లీట్గా చిన్నగా చేసుకోండి. ఎఫెక్ట్లో ఇచ్చేసుకొని కంప్లీట్ ఎఫెక్ట్ ఇచ్చేసి ఇక బ్లూ దగ్గర లైట్ బ్లూ ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్ కలర్లో వైట్ ఇచ్చేసుకోండి. సో మీకు ఇక్కడ ఈజీగా విజిబుల్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే కావాలో ఏదైతే టెక్స్ట్ మీకు కావాలనుకుంటున్నారో అది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది కదండి, స్పేస్ తగ్గించేసాను. మీకు ఇక్కడ అవపడదు కానీ అండి, ఇది కంప్లీట్గా వీడియోలో మీకు క్లియర్ అవపడుతుంది. దాని నుంచి మీరు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు వీడియో కనుక చూస్తే కంప్లీట్గా చూడండి. Commercial సో property for sale in Praga. నేను మొత్తం కంప్లీట్గా మ్యూట్ చేసేసాను. సో ఇట్లా మీకు కంప్లీట్గా ఏదైతే మీకు ఉందో ఇక్కడ కంప్లీట్గా మీకు ఆ వీడియో వస్తుందండి. ఏదైతే మనం లాంగ్ వీడియో ఏదైతే ఇచ్చామో తర్వాత మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. 16,000 టోటల్ ప్రైస్ అంటే నేను ఒక ప్రైస్ పెట్టలేదండి. ఎందుకంటే ప్రైస్ మనం కాల్ చేయాలి, మన డైరెక్ట్ ప్రైస్ ఇవ్వడానికి లేదండి. సో ఇక్కడ మనం ప్రైస్ కాల్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఫైనల్ ఇక్కడ మనం చూసుకొని మనకు కాల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎలాంటి వీడియో అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే More details. సో ఇట్లా ఇప్పుడు మనము ఇది 4Kలో డౌన్లోడ్ చేస్తున్నామండి. 4K హై రెజల్యూషన్ దాంట్లో మనం డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి డౌన్లోడ్.
సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఈ వీడియోని మీరు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు అండి. దానికోసం కూడా మీరు కంటెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి ఈ కంటెంట్ యాజ్ టీజ్ కాపీ చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే వీడియో మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడి నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కి బిజినెస్ షూట్ ఉంటుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు తెలుగు పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ట్విట్టర్ కి పోస్ట్ చేసుకున్న తర్వాత మనము యూట్యూబ్ పోస్ట్ చేస్తాం. చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మనం పోస్ట్ చేయలేదంటే మనం ఎంతైతే రీచ్ ఉంటుందో అలాగే మనకు మనకు యూట్యూబ్ రీచ్ ఉంటుందండి. కంపల్సరీ మన వీడియో మనకు యూట్యూబ్ లాంగ్ లో పోస్ట్ చేసుకోవచ్చు, షార్ట్ లో పోస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ వీడియో తీసేటప్పుడు లాంగ్ లో తీయండి, ఆ వీడియోని లాంగ్ పోస్ట్ చేసుకోవచ్చు, మనం షార్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ ప్రతి వీడియోని మనం ఎడిట్ చేసుకునేటప్పుడు చాలా ఓపికగా ఉండాలండి. క్యాన్వా దీనికోసం 100 సాఫ్ట్వేర్ వస్తుందండి. వీడియో జస్ట్ క్యాప్చర్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఎలాంటి వీడియోస్ అయినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెస్ట్ కి మీరు ఇప్పుడు ఈ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ కి మీరు ఏమన్నా ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే యానిమేషన్స్ ఉంటాయండి. యానిమేషన్ లో మీరు ఎట్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది, లేదంటే ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇట్లా వచ్చేస్తుంది. సో డైరెక్ట్ గా ఫాస్ట్ రావాలంటే ఇట్లా వస్తుంది. సో ఇలాంటి మీరు యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా మీకు కావాలంటే మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ నెంబర్లో మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యానిమేషన్లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లా, సో ఇలా యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన విధంగా రీల్స్ తీసుకొని ఎక్కడైతే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటారో రీల్ తీసుకోండి, యాడ్ వీడియో క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీరు వీడియో క్రియేట్ చేసుకున్నారో ఆ వీడియో తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీకు నచ్చినట్టు థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి కొలాబరేట్ చేసుకోవచ్చు. వేరే ఫేస్బుక్ ప్రొఫైల్కి, మీ ప్రొఫైల్తో కాకుండా వేరే వాళ్ళ ప్రొఫైల్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ విజిబుల్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇది మాత్రం మనకు విజిబుల్ ఎక్కువ కావాలండి. ఇది విజిబుల్ అవుతే మనకి కంప్లీట్గా మనకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వీడియో తీసినప్పుడు కానీ మనం కమర్షియల్ తగ్గట్టుగా ఫొటోస్ తీసుకోవాలి. ఆ ఫొటోస్ అక్కడక్కడ అటాచ్ చేసుకున్నప్పుడు ఏమైతే అంటే వాళ్ళ వీడియో మనం వాచ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా రీచ్ అవుతుంది. సో ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు మనకు స్టోరీ పెట్టుకోవచ్చు. అలాగే మన ప్లేలిస్ట్ కావాలంటే ఇక పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది కమర్షియల్ ప్రాపర్టీ, దానికి సంబంధించిన టెక్స్ట్ మన దగ్గర ఉంది. ఇక్కడ ఏముంది, కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ సేల్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ సేల్ కాబట్టి నేను ప్రగతి నగర్ కదండి, నేను మొత్తం హైదరాబాద్ పెడుతున్నా. నేను హైదరాబాద్ ఎక్కడైనా పోస్ట్ చేస్తాను కాబట్టి నేను హైదరాబాద్ ఇస్తున్నా. క్లీన్ చేసుకొని క్రియేట్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. తర్వాత ఫైనల్గా వీడియోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నా. సో ఆటోమేటిక్ వీడియో అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం ఎక్కువ విజిబుల్ కావడానికి ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా ఎన్ని వీడియోస్ అన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్యాన్వాతో పోల్చుకుంటే మిగతా అన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉండాలి. క్యాన్వా అయితే ఏ యూజర్ ఫ్రెండ్లీ అయినా హ్యాపీగా మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయండి. దీంట్లో మీరు తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు. దీంట్లో అన్ని మీకు రిలేటెడ్ గా యాప్స్ ఉంటాయి. దీంట్లో మాకప్స్ చాలా ఉంటాయి. మీకు ఏది కావాలన్నా కంప్లీట్ ఎడిటబుల్ మీకు ఉంటుందండి. సో ఈ విధంగా ఎలాంటి వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల వీడియోస్ నేను పెట్టానండి. ఏ అవతార్ వీడియోస్, టెక్స్ట్ టు వీడియో. సో ఇవన్నీ మీకు అన్ని ఆప్షన్స్ ఇచ్చానండి. మీకు ఈ మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.